హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ యొక్క ఫార్ములాస్ అవి యూజ్ చేసి కొన్ని పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాము. మనకి ఎవ్రీ ఇయర్ ఎంసెట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇందులో మనకి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఇప్పుడే చూసేయండి. సో ఫార్ములాస్ మనకి ఫస్ట్ మనం బేసిక్ నోటేషన్స్ నుంచి వద్దాము. ఇలా మనకి ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉండే సైడ్ స్మాల్ ఏ అంటాం, బీకి ఆపోజిట్లో ఉండే సైడ్ని స్మాల్ బి అంటాం, సికి ఆపోజిట్లో ఉండే సైడ్ని స్మాల్ సి అంటాం. మనకి ఎప్పుడు తెలిసిందే బి మైనస్ సి అనేది లెస్ దెన్ ఏ ఉండాలి, బి ప్లస్ సి అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. అండ్ లాస్ ఆఫ్ సైన్స్ అండ్ లాస్ ఆఫ్ కొసైన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాం వీటిని మనం. అంటే లాస్ ఆఫ్ సైన్ అంటే ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈక్వల్స్ టు సి బై సైన్ సి అనేది 2rకి ఈక్వల్ ఉంది. ఇక్కడ ఆర్ అంటే సర్కమ్ రేడియస్ అనమాట. నెక్స్ట్ లాస్ ఆఫ్ కొసైన్స్. సో మనకు కొసైన్ లాస్ ఏముంటాయి, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ కాబట్టి ఏ లేకుండా 2b కాస్ ఏ. సేమ్ బి స్క్వేర్కి సి స్క్వేర్కి కూడా అలాగే అప్లై చేస్తాం. దీన్ని లాస్ ఆఫ్ కొసైన్స్ అంటారు. ఈ లాస్ ఆఫ్ సైన్ని కొసైన్ని మనం మ్యానిపులేట్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం సమ్స్ని. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయిన ఫార్ములాస్. సో బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. మనకి ఏరియాకి 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏరియా ఈక్వల్స్, మనం ఈ డెల్టా సింబల్ ఏరియా అని అనుకుంటాం అనమాట. ఇక్కడ 1/2 ఇంటూ బీసీ సైడ్స్ బీసీ ఇంటూ సైన్ ఏ. నెక్స్ట్ సిఏకి వెళ్ళామనుకోండి మనకి బి వస్తుంది, సైన్ బి. అలాగే ఏబికి వెళ్తే సైన్ సి. అలా కానీ మనకి హిరాన్స్ ఫార్ములా అనేది ఒక ఫార్ములా ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మనకి ఎస్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలా కాకుండా అనదర్ ఫార్ములా విత్ ఇన్ సెంటర్ అయితే డెల్టా ఈక్వల్స్ టు ఆర్ఎస్. ఈ ఫార్ములా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ పెరిమీటర్ అంటే మనకి సింపుల్గా తెలుసు, సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సెమీ పెరిమీటర్ అంటే బై 2, అదే మనకి ఎస్ అనమాట. నెక్స్ట్ ఇన్ సెంటర్. మనకి ఇన్ సెంటర్ పైన డెల్టా అనుకుంటే ఏం చెప్పుకున్నాం, డెల్టా ఈక్వల్స్ టు ఆర్ఎస్. అప్పుడు ఆర్ ఏమవుతుంది, డెల్టా బై ఎస్. అలా కాకుండా మనకి ఎక్స్ సెంటర్స్ కూడా ఉంటాయి అనమాట. ఎక్స్ సెంటర్ అంటే R1. ఇక్కడ ఏ దగ్గర ఉందనుకోండి ఎక్స్ సెంటర్, R1 ఈక్వల్స్ టు డెల్టా బై ఏ దగ్గర ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ అవుతుంది. R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి. R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. సో ఇది ఇన్ సెంటర్, ఇది ఎక్స్ సెంటర్కి ఫార్ములాస్. నెక్స్ట్ సర్కమ్ రేడియస్. ఆర్ అంటే మనకి సర్కమ్ రేడియస్ అంటే ఈ 3 వెర్టిసెస్ని జాయిన్ చేసి ఒక సర్కిల్ గీసామనుకోండి, ఆ సర్కిల్ యొక్క రేడియస్ అది ఏబిసి బై 4 ఇంటూ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఇప్పుడు మనం ఏ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, దాని లెంత్ హెచ్ ఎంత ఉంటుంది మనకి 2 డెల్టా బై ఏ. బి నుంచి డ్రా చేస్తే 2 డెల్టా బై బి. సి నుంచి డ్రా చేస్తే 2 డెల్టా బై సి. అండ్ ఇవి మీడియన్స్ యొక్క ఫార్ములాస్ అనమాట. మనం పెర్పెండిక్యులర్గా డ్రా చేస్తే ఆల్టిట్యూడ్ అంటాం. ఇక్కడ సైడ్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని డ్రా చేస్తే దాన్ని మీడియన్స్ అంటాం. సో ఇది ఎంఏ ఎంబి ఎంసి దేని నుంచి డ్రా చేస్తున్నావో దాన్ని బట్టి అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 180. అండ్ కండిషన్ ఆఫ్ ది రైట్ యాంగిల్. ఏదైనా ఒక సైడ్ స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్కి ఈక్వల్ అయితే మనకి అది రైట్ యాంగిల్ అవుతుంది. లార్జెస్ట్ సైడ్ అనేది హైపోటెన్యూస్కి ఈక్వల్ అవుతుంది. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. మనకు తెలుసు ఎక్కడైనా ఒక యాంగిల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, అవుట్ సైడ్ యాంగిల్ అనేది దాని ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ యాంగిల్ డి అనేది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ బి ఉందనుకోండి, సైడ్ ఏ గ్రేటర్ దాన్ సైడ్ బి ఉంటుంది. అంటే లార్జెస్ట్ యాంగిల్ అనేది ఆపోజిట్ టు ది లాంగర్ సైడ్. సో ఒకవేళ ఇలా చూడండి, మనకి ఇలా ఉందనుకోండి,
మనకి ఈ యాంగిల్ అనేది చూస్తేనే ఈ యాంగిల్ కన్నా లార్జెస్ట్ అని తెలుస్తుంది. సో మనకి ఈ సైడ్ అనేది లాంగెస్ట్ కంపేర్ టు ఈ సైడ్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఇన్ రేడియస్ అండ్ ఏరియా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ సైన్స్ చెప్పుకున్నాం, లాస్ ఆఫ్ సైన్. సో ఇదే ఇలా మ్యానిపులేట్ చేస్తున్నాం. ఎక్స్టెండెడ్ కొసైన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏరియా యూజింగ్ ద టూ సైడ్స్ అండ్ యాంగిల్. మనకి ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఏబి. ఏబి వస్తే సి, బీసీ వస్తే ఏ, సిఏ వస్తే బి. నెక్స్ట్ మనం ఇది కూడా ఏరియా యూజింగ్ త్రీ సైడ్స్, ఏరియా యూజింగ్ ద ఇన్వేరియస్, ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ కొన్ని ఎక్స్ట్రా ఫార్ములాస్. ఏరియా యూజింగ్ ద సర్కమ్ రేడియస్ అండ్ యాంగిల్స్ అనమాట. డెల్టా ఈక్వల్స్ టు 2r² ఇంటూ సైన్ ఏ సైన్ బి సైన్ సికి ఈక్వల్ అవుతుంది. ఆర్ అంటే ఏంటి, సర్కమ్ రేడియస్. నెక్స్ట్ ఫూట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ మనకి హెచ్ఏ² ఈక్వల్స్ టు ఎంఎన్కి ఈక్వల్ అవుతుంది. అండ్ సి² ఈక్వల్స్ టు ఏఎం. ఈ బీడీ అనేది ఎం అవుతుంది, డిసి అనేది ఎన్ అవుతుంది. సో ఈ హెచ్ఏ² అనేది ఎం ఇంటూ ఎన్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలాగే సి² మనకి సికి ఆపోజిట్గా అక్కడ ఒక సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ స్క్వేర్ అనేది ఏ, ఇది ఏ ఇంటూ ఈ ఎంకి ఈక్వల్ అవుతుంది. అలాగే బి² మనకి ఏ ఈక్వల్స్ టు ఎం ప్లస్ ఎన్. ఆబ్వియస్లీ సమ్ చేస్తే మనకి ఏ వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్స్ మనకి ఏ² ప్లస్ బి² ప్లస్ సి². సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అనేది 2 ఇంటూ ఏరియా ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి² బి మైనస్ సి సి మైనస్ ఏ, ఈ కొన్ని ఫార్ములాస్. నెక్స్ట్ ఇది సెంట్రాయిడ్. మనకి సెంట్రాయిడ్ అనేది ఎప్పుడు తెలుసు, 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. AG:GD అనేది 2:1 రేషియోకి అవుతుంది. ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఇప్పుడు సమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అన్నాడు. సో నేను ఆ టూ సైడ్స్ని ఏ అండ్ బిఏ కింద తీసుకుంటాను ఫర్ సపోజ్. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఎంత అయింది, ఎక్స్ఎన్. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ సైడ్స్, ఆ రెండు సైడ్స్ ప్రొడక్ట్ వై అయినండి. అండ్ సి ఈజ్ ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ అయితే మనకి x² మైనస్ c² ఈక్వల్స్ టు వై అన్నాడు. సో x² అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్పాండ్ చేస్తే a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ c² ఈక్వల్స్ టు వై అంటే మనకి ఏంటి, ఏబి. సో ఇది ఏమైంది, a² ప్లస్ b² మైనస్ c² ఈక్వల్స్ టు ఈ 2ab అటు సైడ్కి వెళ్ళింది అనుకోండి, మైనస్ 2ab అయితే మైనస్ ఏబి మిగులుతుంది. మనకి ఇక్కడ కొసైన్ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి. సో మనకి అది కొసైన్ ఫార్ములా ఏంటి, 2ab కాస్ సి అనమాట. సో ఫార్ములా అసలు ఏంటి మనకి, c² ఈక్వల్స్ టు a² ప్లస్ b² మైనస్ 2ab కాస్ సి. ఇక్కడ a² ప్లస్ b² ఉంది కాబట్టి నేను ఈ ఫార్ములాని యూజ్ చేశాను. ఇది మనకి ఈక్వల్స్ టు మైనస్ ఏబికి ఈక్వల్ అయింది. సో మనకి కాస్ సి ఏమొచ్చింది, -1/2. మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో సి ఈక్వల్స్ టు ఎంత, 180 మైనస్ 1/2 అంటే 60. సో మనకి 120 degrees వచ్చింది. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సర్కమ్ రేడియస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన దగ్గర సి యాంగిల్ వచ్చింది. సో సి వేసుకుని ఫైండ్ అవుట్ చేయదు. ఆన్సర్ సిలో ఉంది కాబట్టి సో నేను సి బై సైన్ సి ఈక్వల్స్ టు 2r ఈ ఫార్ములా యూస్ చేస్తాను సర్కమ్ రేడియస్ది. సో సి మనకు తెలియదు, సి సైన్ సి అంటే సైన్ 120 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఆర్. మనకి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో సి బై 120 అంటే √3/2 ఈక్వల్స్ టు 2r. సో మనకి ఆర్ ఏమవుతున్నప్పుడు 2 ఇంటూ 2c/√3, సారీ 1/2 ఇంటూ ఆర్ ఏముంది ఇక్కడ ఇంటూలో ఉంది, ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది. 1/2 ఇంటూ 2c/√3. సో 2 క్యాన్సిల్ అయిపోయి ఆర్ ఈక్వల్స్ టు c/√3 వస్తుంది మనకి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి r1 ఈక్వల్స్ టు 2, r2 ఈక్వల్స్ టు 3, r3 అయితే a:b ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. సో ఫస్ట్ మనకి నార్మల్గా r1 అంటే ఏం తెలుసు,
డెల్టా బై ఎస్ మైనస్ ఏ అని తెలుసు. R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి అని తెలుసు. R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి అని తెలుసు. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి R1 ఈక్వల్స్ టు 2, R2 ఈక్వల్స్ టు 3, R3 అన్నాడు. నేను ఫస్ట్ R1 R2ని తీసుకుంటాను. సో R1 ఈక్వల్స్ టు ఎంత 2 R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి. డెల్టా డెల్టా క్యాన్సిల్, ఈ ఎస్ మైనస్ బి ఇటు వచ్చింది అనుకోండి. ఎస్ మైనస్ బి ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 2s మైనస్ 2a. ఈ రెండింటిని మనం అటు సైడ్కి తీసుకెళ్ళాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 2s మైనస్ ఎస్ అంటే ఎస్ మైనస్ 2a ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎస్ అంటే మనకి ఏం తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి సెమీ పారామీటర్ కాబట్టి బై 2 మైనస్ 2a ప్లస్ బి ఈక్వల్స్ టు 0. ఇది ఏమవుద్ది ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 4a ప్లస్ 2b ఈక్వల్స్ టు 0 అంటే మైనస్ 4a అండ్ ఏ కాబట్టి మైనస్ 3a ప్లస్ 3b ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అయింది. దీన్ని 1 అనుకోండి. నెక్స్ట్ R1 ఈక్వల్స్ టు 3 R3 తీద్దాం. R1 ఈక్వల్స్ టు 3 R3 అనుకుంటే R1 అంటే ఎంత మనకి డెల్టా బై ఎస్ మైనస్ ఏ దట్ ఈక్వల్స్ టు 3 R3 అంటే డెల్టా బై 3s మైనస్ సి. సేమ్ డెల్టా డెల్టా క్యాన్సిల్ అయిపోతే ఎస్ మైనస్ 3 సి ఈక్వల్స్ టు 3s మైనస్ 3a. ఇవి కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో కంగారు పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఈ రెండు అటు సైడ్కి వెళ్ళి అనుకోండి 2s మైనస్ 3a ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అవుతుంది. 2s మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ సిఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది ఏమైంది మైనస్ 2a ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్స్ టు 0 వచ్చింది. దీన్ని 2 అనుకోండి. మనకి A:B కావాలి అంటే ఇక్కడ సి అనేది వేస్ట్గా ఉంది. ఇక్కడ మనకి 2c ఉంది సెకండ్ ఈక్వేషన్లో, ఫస్ట్ ఈక్వేషన్లో సి ఉంది. సో నేను 1ని ఇంటూ 2 చేస్తాను. సో నేను ఏం చేస్తాను అంటే 1ని ఇంటూ 2 చేస్తాను మైనస్ 2 సెకండ్ ఈక్వేషన్ చేస్తాను. దీన్ని ఇంటూ 2 చేస్తే మైనస్ 6a ప్లస్ 6b ప్లస్ 2c. ఇది మైనస్ చేశాను అనుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a మైనస్ b మైనస్ 2c ఈక్వల్స్ టు 0 అయింది. సో ఈ సి క్యాన్సిల్ అయిపోయి నాకు మైనస్ 4a ప్లస్ 5b ఈక్వల్స్ టు 0. ఈ ఏ అటు సైడ్కి వెళ్ళాను అనుకోండి 4a ఈక్వల్స్ టు 5b అవుతుంది. సో నాకు a బై b ఏమొస్తుంది 5/4. సో మనకి ఆప్షన్ 5/4 ఏముంది డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఈక్వల్స్ టు 3 అన్నాడు, క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఫస్ట్ మనకి ఏబిబిసిసిఏకి ఏబిసి అవుతుంది. మనకి ఇది ఏబి ఉంది కాబట్టి సి ప్లస్ బీసీ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి. సో మనం ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆర్ క్యాపిటల్ ఆర్కి క్యాపిటల్ ఆర్కి డైరెక్ట్గా ఎటువంటి రిలేషన్ లేదు, కానీ ఏరియాకి మనకి డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏరియా డెల్టా ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ఎస్ దట్ ఈక్వల్స్ టు ఏబిసి బై 4r. సో మనకి ఇది ఎలా రాసుకోవచ్చు ఎస్ అంటే ఆర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్స్ టు ఏబిసి బై 4r. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం కావాలి ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏబిసి కావాలి. అంటే ఇక్కడ 1/2 స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్. సో 1 మనకి 2 ఇంటూ స్మాల్ ఆర్ 3 క్యాపిటల్ ఆర్ 5 ఇంటూ 3 ఇంటూ 5 10. సో 1/30. సో మనకి 1/30 ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో మనకి ఫార్ములాస్ తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ని బాగా బైహార్ట్ చేయండి, ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి పీవైక్యూస్. అప్పుడే ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.